రామచిలుక తెలివి. ఒకసారి ఒక అడవిలో మిత్రు అనే తెలివైన చిలుక తన గూటిలో సంతోషంగా నివసించేది. అది అందరికీ స్నేహితుడిగా ఉండేది. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను పక్షులను పట్టుకుని అమ్మడానికి ఒక పెద్ద వల విసిరాడు. దురదృష్టవశాత్తు మిత్రు ఆ వలలో పడిపోయింది. వేటగాడు, ఇది చాలా అందమైన ప్యారెట్, మంచి ధరకు అమ్మగలను అని అనుకున్నాడు. కానీ మిత్రు భయపడలేదు. అది తన తెలివితో సమస్య నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. మిత్రు వెనక్కు తిరిగి వేటగాడితో మృదువుగా మాట్లాడింది. మహానుభావా, నేను ఒక మాంత్రిక పిట్టను. నన్ను విడిచిపెట్టినట్లయితే నేను నీకు అమూల్యమైన రహస్యాన్ని చెబుతాను. వేటగాడు ఆశ్చర్యపోయి, ఏమిటా రహస్యం అని అడిగాడు. మిత్రు, మొదట నన్ను విడిచిపెట్టు, అప్పుడే చెబుతాను అని చెప్పింది. వేటగాడు ఆలోచించి మిత్రును వదిలేశాడు. మిత్రు వెంటనే చెట్టు మీదకి ఎగిరిపోయి, స్వేచ్ఛ కన్నా గొప్ప రహస్యం ఇంకొకటి లేదు అని అరిచింది. వేటగాడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. మిత్రు తన తెలివితో తన ప్రాణాలు కాపాడుకుంది. ఈ కథ మనకి ఏం చెబుతుంది? సమయాన్ని అర్థం చేసుకుని తెలివిగా వ్యవహరిస్తే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి.